హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపీశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు అర్థమెటిక్ నుండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మరి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ నుండి మనకి ఎస్ఐలో కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఆర్ఆర్బి సంబంధించింది కావచ్చు, ఎస్ఎస్సి జీడీ సంబంధించింది కావచ్చు, మనకి వెయిటేజ్ అనేది ఉంటుంది. అందుకోసం మనం ఏం తీసుకుంటున్నాం అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది టాపిక్ లో మనకి ఎస్ఐలో ఎన్ని క్వశ్చన్స్ అడగచ్చు అని అంటే ఎస్ఐలో మనకి 4 or 5 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అదే కానిస్టేబుల్ లో తీసుకుంటే 1 or 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అదే విధంగా మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా అడగచ్చు. ఇప్పుడు ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నారు కదా, సో అందులో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. 1 మార్క్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్పిఎఫ్ సెంట్రల్ ది ఆర్పిఎఫ్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ఆర్బి సంబంధించింది కూడా అడుగుతాడు. గ్రూప్ డి కి సంబంధించింది అడుగుతాడు. గ్రూప్ 4 సంబంధించింది అడగచ్చు. అంటే మనకి ఇక్కడ మిస్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఏం లేదు. అంటే ఇక్కడ ఎక్సెప్ట్ గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3 గ్రూప్ 1 కాకుండా మిగతా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పైన అంటే మనకి అర్థమెటిక్ మ్యాథ్స్ పార్ట్ ఉంది అని అంటేనే ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ అన్నట్టు. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ మనం ఇక్కడ కాంబినేషన్ దేని తీసుకుందాం, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనం నేర్చుకున్న తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ నేర్చుకుంటాం. అసలు సింపుల్ ఇంట్రెస్ట్ మనం కామన్ అంటే ఎలా నేర్చుకున్నాం, ఏమని నేర్చుకున్నాం అంటే, సో ఒకటే ప్రిన్సిపల్ వాల్యూ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఒకటే ప్రిన్సిపల్ వాల్యూ పైన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి మనం ఏమంటామంటే, సో ప్రిన్సిపల్ వాల్యూ కాదు అంటే అసలు అమౌంట్ కాకుండా సో ఇంట్రెస్ట్ పైన కూడా ఇంట్రెస్ట్ పడుతుంది అని చెప్తాం అన్నట్టు. అందుకోసం అందరూ అంటారు కదా, సో డబల్ అవుతా ఉంటది అని. అంటే ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అదేందనేది మనం ఒకసారి సో ఈ వీడియోలో చూద్దాం. అనేది ఇక్కడ డెఫినేషన్ అనేది మనం ఒకసారి ఫస్ట్ చూస్తే, సో వెన్ ఇంట్రెస్ట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ నాట్ ఓన్లీ ప్రిన్సిపల్ అమౌంట్, చూడండి, నాట్ ఓన్లీ ప్రిన్సిపల్ అమౌంట్ బట్ ఆల్సో చార్జ్డ్ ఆన్ ఇంట్రెస్ట్ అమౌంట్ అని తీసుకున్నా. సో బట్ ఆల్సో చార్జ్డ్ ఆన్ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది తీసుకున్నా. అండ్ ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ పైనే కాకుండా మనం ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే తెలుగులో తీసుకుంటే సో అసలు రూపాయల పైనే కాకుండా వడ్డీ పైన వడ్డీని లెక్కించే విధానమే చక్రవడ్డీ అంటారు అనేది సో తెలుగులో చెప్పచ్చు. అందుకోసం ఇక్కడ ఇంట్రెస్ట్ పైన కూడా ఏమంటున్నాం, మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. ఒక క్వశ్చన్ నేను ఏమంటున్నా అంటే ఇక్కడ సో ఈ రకంగా ఇచ్చిండు. సో ఒక క్వశ్చన్ అనేది మనం తీసుకుందాం. ప్రిన్సిపల్ వాల్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 అనేది తీసుకుంటున్నా. అర్థమవుతుందా? సో ప్రిన్సిపల్ వాల్యూ అనేది ఒక 10,000 ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నా. చాలా జాగ్రత్తగా వినండి. అలాగే రేట్ ఆఫ్ పర్సంటేజ్ అనేది మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10% అనుకుందాం. అలాగే నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది ఒక 3 years అని తీసుకుంటున్నా. సో 3 years అనేది తీసుకుంటున్నా. వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది అడగచ్చు, లేదా వాట్ ఈస్ ద అమౌంట్ అనేది కూడా అడగచ్చు. ఇక్కడ క్వశ్చన్ మీరు బాగా క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. నేను ఈ వేళ ఫస్ట్ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఒక క్వశ్చన్ ఒక 7 methods లో తీసుకుంటా నేను. బట్ ఇక్కడ కాన్సెప్ట్ మనకు అర్థం కావాలి కాబట్టి మనం తీసుకుందాం. సో 10,000 రూపీస్ ప్రిన్సిపల్ అప్పు తెచ్చుకున్నాం. ఇయర్లీ ఎంత పర్సెంట్? 10%. ఎన్ని ఇయర్స్? 3 years. మరి ఇంట్రెస్ట్ అడగచ్చు, లేదా నేను ఏమంటున్నా ఇక్కడ అమౌంట్ అనేది అడగచ్చు అంటున్నా. అందుకోసం నేను ఇక్కడ కాన్సెప్ట్ వైజ్ గా తీసుకుంటున్నా. సో కాన్సెప్ట్ ఏంది అని అంటే దీనికి సో ఇక్కడ కాన్సెప్ట్ అనేది తీసుకుంటున్నా. రైట్, ఈ కాన్సెప్ట్ అనేది దేని గురించి చెప్తుంది అంటే, సో ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్, అసలు వడ్డీ పైన వడ్డీ ఎలా లెక్కిస్తా అనేది నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఆ తర్వాత మనం షార్ట్ కట్ లో కూడా వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, సో ఫస్ట్ ఇయర్ అనేది తీసుకుంటున్నా. సో మొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్ అనేది తీసుకుంటున్నాం. ఈ ఫస్ట్ ఇయర్ లో మనం ఇప్పుడు మనం అప్పు అంటే మనం అమౌంట్ ఎంత తెచ్చుకున్నాం చెప్పండి. ఇక్కడ 10,000 రూపీస్. ఎంత పర్సెంటేజ్? 10% అని తీసుకున్నాం. అంటే ఇయర్లీ 10% అనేది కదా మనం తీసుకుంది. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే, ఇక్కడ 10,000 రూపాయల పైన ఎంత పర్సెంట్ తీసుకుంటున్నా? 10% తీసుకుంటున్నా. అలాంటప్పుడు ఇక పర్సెంటేజ్ నెంబర్ ఆఫ్ జీరోస్ 2 సున్నాలు క్యాన్సిల్ చేసి నాకు ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అని అంటే 1000 వస్తుంది. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 1000 వస్తుంది. మరి నేను ఇక్కడ సెకండ్ ఇయర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మరి ఇదేమో ఇక్కడ ప్రిన్సిపల్ అవుతుంది. అర్థమవుతుందా? ఇది ఇక్కడ ప్రిన్సిపల్. కానీ సెకండ్ ఇయర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే 10,000 తీసుకుంటాం ప్లస్ 1,000 రూపాయలు తీసుకుంటాం. అంటే రెండు కలిపి మనం 11,000 రూపాయలు అంటాం. ఎంత అంటాం? 11,000 రూపాయలు. అప్పుడు 11,000 రూపాయల పైన మళ్ళీ ఎంత పర్సెంట్ తీసుకుంటున్నాం? 10%. ఓకేనా? సో మళ్ళీ 10% తీసుకుంటున్నాం. పర్సెంటేజ్ కి క్యాన్సిల్ చేస్తే నాకు సెకండ్ ఇయర్ లో ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అని అంటే, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ 1100 వచ్చింది. ఎంత వచ్చింది? సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ 1100 వచ్చింది. మరి థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఇప్పుడు ఇది ఇక్కడ ప్రిన్సిపల్. అర్థమవుతుందా? 11,000 అనేది ఇక్కడ మనం అసలు కింద తీసుకుంటాం. మళ్ళీ ఇక్కడ థర్డ్ ఇయర్ కి వచ్చేసరికి ఏం రాస్తామంటే, మరి ఇక్కడ 11,000 ప్లస్ ఇక్కడ 1100 అంటే మొత్తం ఎంత?
12,100 మళ్ళీ దీనిపైన ఎంత పర్సంటేజ్? సో 10%. 10% అన్నప్పుడు మళ్ళీ 0 క్యాన్సిల్ చేస్తే అప్పుడు నాకు 3వ సంవత్సరం ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అని అంటే సో 1210 రూపాయలు వచ్చింది. మొత్తం ఎంత వచ్చింది? 1210 రూపాయలు. ఇప్పుడు నాకు టోటల్ ఇంట్రెస్ట్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఫస్ట్ వన్ అలాగే ఫస్ట్ ఇంట్రెస్ట్ అలాగే సెకండ్ ఇంట్రెస్ట్ అలాగే ఇంకోటి ఎంత అంటే థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్. 3 సంవత్సరాల ఇంట్రెస్ట్ ఎంత అంటే మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఫస్ట్ ఇయర్ 1000 వచ్చింది, సెకండ్ ఇయర్ 1100 వచ్చింది, థర్డ్ ఇయర్ ఎంత అంటే మనకి 1210 రూపీస్ వచ్చింది. మొత్తం ఎంత అని చెప్తామంటే సో 3310 రూపాయలు అనేది టోటల్ కాంపోనెంట్, టోటల్ ఇంట్రెస్ట్ అని చెప్పచ్చు. అర్థమవుతుందా? సో టోటల్ గా తీసుకుంటే మనకి సో 3310 అవుతుంది. చూడండి 1000 3000 ప్లస్ ఇలా తీసుకోవచ్చు. నేను డిఫరెంట్ వేలో వెళ్ళొచ్చు, 7 మెథడ్స్ తీసుకుంటా నేను. కాకపోతే మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఇక్కడ 1000 అనేది ప్రిన్సిపల్, సో ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటే 11,000 అసలు కింద అంటే మనం 1000 రూపాయల పైన సింపుల్ ఇంట్రెస్ట్ ఏం చేస్తాం? 10,000 పైన మనం 10,000 పైన చేసుకుంటూ వెళ్తాం. ఎవ్రీ ఇయర్ సేమ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అది సింపుల్ ఇంట్రెస్ట్, బార్ వడ్డీ. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలా కాదు, చక్రవడ్డీ. వడ్డీ వచ్చిందా మళ్ళీ వడ్డీని యాడ్ చేసుకొని మళ్ళీ పర్సంటేజ్ తీసుకుంటాం, మళ్ళీ వడ్డీ వచ్చిందా అసలు వడ్డీ యాడ్ చేసుకొని ఇలా తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్ షార్ట్ కట్ తీసుకోవాల్సి అంటే ఎలా తీసుకోవచ్చు అంటే ఒక్కసారి చూడండి. ఇప్పుడు నేను పర్సంటేజ్ కాన్సెప్ట్ తీసుకుంటున్నా. పర్సంటేజ్ అంటే 10% భిన్నం ఎంత అంటే ఫ్రాక్షన్ ఎంత వస్తుందండి? 1/10 వస్తుంది. 1/10 మనం 11/10 అని రాసుకోవచ్చు. అంటే 10 అనేది మనకు ప్రిన్సిపల్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇక్కడ క్లారిటీ కోసం చెప్తున్నా, 1/10 వచ్చింది కదా, 10 అనేది ప్రిన్సిపల్ అవుతుంది, ఇదేమో ఇంట్రెస్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ ఏమైతే చెప్పండి ఇక్కడ, సో టోటల్ అమౌంట్ గా మారుతుంది. అందుకోసం దాన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 11/10 రాస్తాం. 11/10 ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్. అప్పుడు మనం డైరెక్ట్ షార్ట్ కట్ 3 ఇయర్స్ తీసుకుంటే ఇగో 13 31 11 క్యూబ్ బై ఎంత అంటే 10,000. అర్థమైందా? మరి ఇంట్రెస్ట్ ఎంత అంటే 1000 నుండి 1331 అని అంటే సో 331 అనేది సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే చూడండి, ఇగో 1000 కి ఇది ప్రిన్సిపల్ కదా, మనం ఏమన్నాం ఇక్కడ, ఇది ప్రిన్సిపల్ అన్నాం. అందుకోసం 1000 కి 10,000 అయినప్పుడు అప్పుడు 331 కి ఇంట్రెస్ట్ ఎంత అని తీసుకోవచ్చు. 331 కి ఇంట్రెస్ట్, ఎందుకంటే నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ రేషియో ఎంత ఉంది? 331. అప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ క్యాన్సిల్ చేసుకుంటే ఇంటూ తీసుకుంటే 3310 అనేది మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు మొత్తం ఎంత అంటే 13,331 అని తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి 13,310 అనేది నీ ఆన్సర్ అయిపోతుంది టోటల్ అమౌంట్ అయితే. ఎందుకు అంటున్నాం? మనం ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాం కాబట్టి. ఇది దీని కాన్సెప్ట్. కానీ దీనికి ఇక్కడ ఇది ఫస్ట్ వన్ కాన్సెప్ట్. మరి రెండో కాన్సెప్ట్ నేను ఏమని చెప్తా అంటే, ఈ రెండో కాన్సెప్ట్ మీరు ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఏంటిది అని అంటే, ఇప్పుడు 10% అనేది ఫ్రాక్షన్ ఏం రాసుకోవచ్చు అంటున్నా నేను? 11/10. 11/10 ఏం రాసుకోవచ్చు అంటే 10:11 గా రాసుకోవచ్చు. ఇది మెయిన్ పాయింట్ అవుతుంది. ఏం రాసుకోవచ్చు? 10:11. నేను ఎవ్రీ ఇయర్ దగ్గర 10% చేసినా లేదా? అలా చేసినా కాబట్టి ఇగో సెకండ్ కాన్సెప్ట్ నేను ఏం అప్లై చేసుకుంటున్నా అంటే ఫస్ట్ ఇయర్ దగ్గర చూడండి, ఫస్ట్ ఇయర్ దగ్గర తీసుకుంటున్నా, అలాగే సెకండ్ ఇయర్ దగ్గర తీసుకుంటున్నా, అలాగే నెక్స్ట్ థర్డ్ ఇయర్ దగ్గర. అంటే నేను ఏం చెప్పబోతున్నా అంటే, నాకు ఇక్కడ కాన్సెప్ట్ ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. 10,000 కాస్త ఇక్కడ ఏమైంది? సో 11,000 అయింది. అక్కడ మళ్ళీ 12,100. అంటే ఫస్ట్ ఇయర్ లో ప్రిన్సిపల్ అమౌంట్ నుండి ఎలా మారుతుంది అని అంటే అమౌంట్ గా మారుతుంది. బాగా అర్థం చేసుకోండి. ప్రిన్సిపల్ నుండి ఎలా మారుతుంది? అమౌంట్ గా మారుతుంది. ఇది ఎండింగ్, ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో, ఇది స్టార్టింగ్ లో. ప్రిన్సిపల్ అమౌంట్ గా మారిన తర్వాత ఈ అమౌంట్ సెకండ్ ఇయర్ లో ఏమైతా అంటే ప్రిన్సిపల్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇది ఫస్ట్ వన్, ఇది ఫస్ట్ అమౌంట్, ఫస్ట్ ప్రిన్సిపల్ ఫస్ట్ అమౌంట్. సెకండ్ ఇయర్ ఏమైతుంది అని అంటే మనం ఇది అమౌంట్ అంటాం. చూడండి 10,000 నుండి 11,000 వడ్డీతోటి 11,000 మొత్తం అయినట్టే కదా. ఇక్కడ 11,000 అవుతుంది. 11,000 అనేది టోటల్, కానీ అది రెండో సంవత్సరంలో నేను అసలు కింద తీసుకుంటున్న దాన్ని, అందుకోసం ప్రిన్సిపల్. మళ్ళీ ఇక్కడ అది సెకండ్ అమౌంట్ గా మారుతుంది. అది సెకండ్ అమౌంట్ గా మారినప్పుడు ఎంత అవుతుంది చెప్పండి? 12,100 అవుతుంది. అర్థమవుతుందా? అప్పుడు దీని అమౌంట్ గా మారుతుంది. కానీ అదే అమౌంట్ నేను ఏమంటున్నా? సో థర్డ్ ఇయర్ ప్రిన్సిపల్ అంటున్నా. ఆ థర్డ్ ఇయర్ ప్రిన్సిపలే మళ్ళీ అమౌంట్ గా మారుతుంది అనేది దీని కాన్సెప్ట్. సో ఇక్కడ ప్రిన్సిపల్, ఇది అమౌంట్. మళ్ళీ సెకండ్ ఇయర్ సరికి ఈ అమౌంట్ నెక్స్ట్ ప్రిన్సిపల్ అవుతుంది. ఆ ప్రిన్సిపల్ మళ్ళీ అమౌంట్ గా మారుతుంది మన పర్సంటేజ్ తోటి. మళ్ళీ అమౌంట్ మళ్ళీ థర్డ్ ఇయర్ ప్రిన్సిపల్ గా మారుతుంది. మళ్ళా ఇక్కడ అమౌంట్ అంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ ప్రిన్సిపల్ అమౌంట్ ఫ్రెష్ గా ఉంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్, ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్, ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్. అంటే ఇక్కడ నేనేం రాసుకోవచ్చు అంటే 10:11 ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, అంటే 10:11 ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, అలాగే 10:11 ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఆర్ అనే పర్సంటేజ్, ఇప్పుడు ఆర్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే రేట్ ఆఫ్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఆర్ అనేది నేను ఈ పాయింట్ ఆఫ్ లో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ఆర్ అనేది నేను ఈ పాయింట్ ఆఫ్ లో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎక్కడైనా ఆర్ అనే వాల్యూ ఎక్కడైనా అదే పర్సెంటేజ్. చూడండి 10%, 10%, 10%. అలా మనం తీసుకుంటే 1000, ఇక్కడ
1100, అలాగే 1210 వచ్చింది. అప్పుడు R% అని తీసుకున్నా. మరి ఇగో ఇది నేను సెకండ్ కాన్సెప్ట్ కింద అప్లై చేసిన. అంటే నేను ఏమంటున్నా అంటే సెకండ్ కాన్సెప్ట్ మీకు అర్థం కావడం కోసం అసలు ఇక్కడ వడ్డీ, మళ్ళీ వడ్డీని కలుపుకొని అసలు వడ్డీ రెండు కలుపుకొని వడ్డీ తీస్తాం, మళ్ళీ అసలు వడ్డీ రెండు, మళ్ళీ ఇంట్రెస్ట్ మళ్ళీ ప్రిన్సిపల్ రెండు యాడ్ చేసుకొని థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇలా ఇంట్రెస్ట్ వస్తే సమ్ వస్తుంది, కానీ అట్లా చేయం. ఇది షార్ట్ కట్ అవుతుంది. దీనికంటే మనం ఇంకా వెరైటీగా 7 మెథడ్స్ అన్నా కదా, అలా వెళ్ళొచ్చు. ఇంకోటి నేనేమంటున్నా అంటే ఎప్పుడైనా మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ గుర్తుపెట్టుకోండి, ప్రిన్సిపల్ అమౌంట్ మళ్ళీ ఆ అమౌంట్ ప్రిన్సిపల్ గా మారుతుంది, అమౌంట్ అవుతుంది. ఎక్కడైనా మనం 10% అదే పర్సంటేజ్ యూజ్ చేస్తాం. మరి ఇదే కాన్సెప్ట్ లో ఇంకోటి వన్ మోర్ ఇంపార్టెంట్ చెప్తా. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటిది అని అంటే నాకు ఒకటే ఇంట్రెస్ట్ ఇచ్చిండు, 1210 రూపాయలు అనేది ఒకటే ఇంట్రెస్ట్ ఇచ్చిండు. ఇవి రెండు నాకు ఇవ్వలేదు. కానీ ఎట్లా సాల్వ్ చేస్తాం అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ మూడో కాన్సెప్ట్ లో తీసుకుందాం. ఈ మూడో కాన్సెప్ట్ ఏంటి అని అంటే జాగ్రత్త చూడండి. కాన్సెప్ట్ అలాగే కాన్సెప్ట్ బట్ ఇక్కడ థర్డ్ వన్ అన్నట్టు. ఈ థర్డ్ వన్ అనేది నేను దేని గురించి చెప్తున్నా అంటే నీకు ప్రిన్సిపల్ అనేది ఇవ్వలేదు. ఇప్పుడు నీకు తెలుసు కదా ఈ క్వశ్చన్ లో ఈ ప్రిన్సిపల్ 10,000 అని తెలుసు కదా, మనకి 10,000 అని తెలుసు, R% 10% అని తెలుసు, 3 years అని తెలుసు. మరి వడ్డీలు ఇవి వచ్చినాయి, ఇంట్రెస్ట్ కూడా వచ్చినట్టు మనకి తెలుసు. బట్ ఇక్కడ ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్ అని తీసుకున్నా. బట్ థర్డ్ వన్ లో నేను ఏం చూపిస్తున్నా అంటే ఇక్కడ ప్రిన్సిపల్ వాల్యూ నాకు తెలియదు అనుకో, మనం ఇంత ముందు తీసుకున్నాం తెలియదు. రేట్ ఆఫ్ పర్సెంట్ ఈక్వల్స్ టు మనం ఏం రాసుకుంటున్నాం అంటే 10% రాస్తున్నా. అలాగే నెక్స్ట్ వన్ టైం ఈక్వల్స్ ఎంత అంటే 3 years అని రాస్తున్నా. కానీ నాకు ఓన్లీ థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ మాత్రం 1210 అనేది ఇచ్చిండు. ఎంత? 1210 అనేది ఇచ్చిండు. థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏమిచ్చిండు? 1210 మాత్రమే ఇచ్చిండు. ఇది ఒకటి కాన్సెప్ట్. అంటే నాకు థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. ఇప్పుడు చూడండి బిఫోర్ లో ఇగో ఇక్కడ 1210 మాత్రమే ఇచ్చిండు. నాకు 3 సంవత్సరాలు ఇస్తలేడు అక్కడ. ఈ 3 years కలిపి నేను 3,310 రూపాయలు అవుతుందని చెప్తలేడు వాడు. ఇవి రెండు తీసేసి ఒకటే థర్డ్ ఇయర్ అని చెప్తున్నాడు. దాని నుండి నేను ఇప్పుడు 10,000 రూపాయలు అనేది నా ఆన్సర్ రావాలి. ఇలా ఆన్సర్ వస్తే మనం కరెక్ట్ అని చెప్పాలి. ఓకేనా? అప్పుడు నేను ఇక్కడ అప్లై చేసిన. నేనేమంటున్నా అంటే ఇవి చూడండి, ఫస్ట్ ఇయర్ అంటున్నా, ఇక్కడ ఫస్ట్ ఇయర్, అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే సో సెకండ్ ఇయర్ అని తీసుకుంటున్నా, అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే థర్డ్ ఇయర్ అనేది తీసుకుంటున్నా. రైట్? సో థర్డ్ ఇయర్ అనేది తీసుకుంటున్నా. ఒక్కసారి చూద్దాం. థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడంటే జాగ్రత్త చూడండి. థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడంటే సో 1210 అన్నాడు. ఎంత అన్నాడు? 1210. అదొకటి మాత్రమే ఇచ్చిండు. సో ప్రిన్సిపల్ వాల్యూ ఎంత? సో ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. అప్పుడు రేట్ ఆఫ్ పర్సెంట్ ఎంత ఇచ్చింది చెప్పండి? 10%. 10% అన్నప్పుడు మనం దాన్ని ఫ్రాక్షన్ గా మార్చుకోవాలి. సో 10% ని ఫ్రాక్షన్ గా మార్చుకుంటే అది 1/10, దాన్ని మనం 11/10 గా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? దాన్ని మనం 10:11 అని రాసుకోవచ్చు. ఇదే కదా మనం రాసుకుంది. కానీ నేనేమంటున్నా అంటే 10:11 అనేది ఎవ్రీ ఇయర్ రాసుకోవచ్చు అంటున్నా. 10:11. అలాగే మనం ఏమన్నాం? ప్రిన్సిపల్ అమౌంట్ అలాగే ప్రిన్సిపల్ ఇంకోటి ఏం రాసుకోవచ్చు అంటే అమౌంట్ గా రాసుకోవచ్చు. 10:11 తోటే కదా వచ్చింది. అలాంటప్పుడు 10:11 అంటే నేను ఏమంటున్నా అంటే ఓన్లీ 1 year ఇచ్చినా కూడా నువ్వు చేసుకోవచ్చు అంటున్నా. అంటే మనం ఏం తీసుకోవచ్చు అనేది ఒక్కసారి జాగ్రత్త చూడండి. రైట్? ఇప్పుడు 10:11 అంటే రేషియో ఎక్కడైనా అంతే కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే చూడండి, ఇది ఎంతలా మల్టిప్లై అవుతుంది అనేది చూస్తున్నా. 11 ఇక్కడ ఎంతలు తీసుకోవచ్చు అంటే 110 పోతుంది. 11 110 దీనికి అది వచ్చింది. అప్పుడు దీనికి మనం ఏం రాసుకోవచ్చు అని అంటే ఇంటూ 110 అని రాసుకోవచ్చు. మరి 110 ఇంటూ ఇక్కడ 110 ఇంటూ 100 ఎంత రాసుకోవచ్చు? 110 ఇంటూ 10 ఎంత రాసుకోవచ్చు అని అంటే 1100 వచ్చినట్టు. చూడండి, మనం ఈ వాల్యూ వస్తే చూడండి 10:11 తోనే డివైడ్ చేస్తున్నా. 10 కి 110 అయినప్పుడు ఇక్కడ సో 11 ఇంటూ 11 121 రాసుకోవచ్చు. అది ఇక్కడ ఈ 11 ఎంత అయితే మల్టిప్లై అయిందో 10 కూడా అంతే మల్టిప్లై చేస్తా కాబట్టి ఇంటూ 110 తీసుకుంటే నాకు 1100 వచ్చింది. ఈ 1100 అనేది దీని రేషియో కాబట్టి అప్పుడు నేను ఇంటూ ఏం రాసుకోవచ్చు? 100 అని రాసుకుంటే అప్పుడు సేమ్ ఇంటూ 100 అని రాసుకుంటే అప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత వస్తుంది? సో 100. అంటే ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అవుతుంది, ఇదేమో సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ అవుతుంది, అలాగే ఇదేమో థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇట్లా మనం తీసుకోవచ్చు. అర్థమైందా? మరి ఇక్కడ 1000 ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ కాబట్టి మనం ఒకటి తీసుకుందాం. ఫస్ట్ ఇయర్ ఇక్కడ మనం ఒకటి అనుకుంటాం స్టార్టింగ్ లో, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ కానీ సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ కానీ రెండు ఏముంటాయి? సేమ్ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అని అంటే వాడు ఇచ్చింది కదా 1/10 అవుతుందని. సో ఇక్కడ ఏమవుతుంది మనకి 1/10 ఫస్ట్ ఇయర్ కాబట్టి 1/10 రాసుకుంటే 1/10 రాసుకుంటే మనం డినామినేటర్ ఏమని తీసుకున్నాం? ప్రిన్సిపల్. ఇది దేని గురించి చెప్తున్నాం? ఇంట్రెస్ట్ గురించి చెప్తున్నాం. అప్పుడు 1 కి 1000 అయినప్పుడు 10 కి ఎంత అని తీసుకుంటే 10 into 1000. సో 10,000 అనేది నీ ఆన్సర్ అవుతుంది. ఏమవుతుంది? 10,000 నీ ఆన్సర్. ఇది మనం దేని గురించి చెప్తుంది అని అంటే
ప్రిన్సిపల్ గురించి చెప్తాది. అర్థమవుతుందా? ఇది దీని కాన్సెప్ట్. మరి ఇంకోటి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇంతకు ముందు మనం ఒకటి తీసుకున్నాం. ఏంటిది అని అంటే వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నట్టు బాగా అర్థం చేసుకోండి. సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఈ కాన్సెప్ట్ వదిలేద్దాం, ఈ కాన్సెప్ట్ వదిలేయండి, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు బిఫోర్ మనం ఒకటి తీసుకున్నాం. ఏంటిది అని అంటే వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను చెప్పేది నేనేమంటున్నా అంటే తర్వాత మోడల్ దగ్గర యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇదే 10,000 నేను ఇలా ఒకటే ఇయర్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇలా తీసుకున్నా కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇక్కడ 1000 వచ్చింది, ఇక్కడ మనకి 1100 వచ్చింది, మరి ఇక్కడ మనకి 1210 వచ్చింది. ఎంత వచ్చింది? 1210 వచ్చింది. 3వ సంవత్సరం ఇంట్రెస్ట్. ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్, ఇది సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్, ఇది థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్. అదైతుందా? రేషియో అనేది కట్ చేసుకుంటే అప్పుడు మనకిచ్చిన 10% వాల్యూ ఏదైతే ఉందో అది ఏమైతుంది అని అంటే ఇక్కడ ఏదైతే 10% నీ వాల్యూ ఉందో ఆ 10% వాల్యూ నువ్వు ఏం రాస్తున్నావు చెప్పి ఇక్కడ 11/10 అని రాస్తున్నావు. 11/10 అంటే దాన్ని 10:11 ఏం రాస్తున్నాం మనం? 11 రాస్తున్నాం. అప్పుడు ఈ 10:11 ఎలా మారుతుంది అని అంటే జాగ్రత్తగా చూడండి. 10:11 ఎలా మారుతుంది అని అంటే సో 3 సంవత్సరాలు మారుతుంది అన్నాం కదా. ఇగో ఇది 3 years కదా ఇంట్రెస్ట్ రేషియో. అప్పుడు మనం ఇది 11 స్క్వేర్ గా మారుతుంది. ఇది 11 స్క్వేర్ ఉంటుంది. ఇగో ఇది 10 స్క్వేర్ ఉంటుంది. మిడిల్ లో ఏం రాసుకోవచ్చు అంటే 11 × 10 అనేది ఉంటుంది. ఇగో ఇది ఇంపార్టెంట్ అన్నట్టు. చూడండి ఇక్కడ మనం ఈ రేషియోలో ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే 11 స్క్వేర్ అగో 10 స్క్వేర్, అలాగే మిడిల్ లో 11 × 10 అవుతుంది. మీరు ఇక్కడ కూడా చూసుకోండి. ఇప్పుడు 0 మనం కట్ చేసుకున్నాం కదా. ఇగో ఇది 10 స్క్వేర్ అవుతుంది. ఇది మనకి ఇక్కడ 11 × 10 × 11 గా మారుతుంది. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇది 11 స్క్వేర్ అవుతుంది. ఇది ఎక్కడి నుండో రాలేదు, మనం తీసుకున్న 10% యొక్క ఫ్రాక్షన్ 11/10 గానే తీసుకున్నాం. ఇది ఖచ్చితంగా చూడండి. ప్రిన్సిపల్ 10 స్క్వేర్, ఇది 10 × 11. ఇగో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది 10 స్క్వేర్ అవుతుంది, ఇగో ఇది 11 స్క్వేర్ అవుతుంది. మిడిల్ వాల్యూ మల్టిప్లై అవుతుంది. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు? 11 స్క్వేర్, 10 స్క్వేర్, ఇక్కడ 10 × 11 అనేది ఈ 3 కాన్సెప్ట్. ఇట్లా ఈ 3 వడ్డీలను మనం తీసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఈ 3 వడ్డీలను మనం తీసుకుంటాం ఇట్లా 11 స్క్వేర్, 11 × 10, ఇంకోటి ఎంత 10 స్క్వేర్. అర్థమైంది కదా. ఇది ఈ కాన్సెప్ట్ అనేది మెయిన్ యూజ్ అవుతుంది మనకి క్వశ్చన్ లో యూజ్ చేస్తా, అది కొంచెం గుర్తుపెట్టుకోండి ఒకటి. అండ్ ఇంకో స్టార్ చెప్తా చూడండి. ఇంకోటి నేను ఏమంటున్నా అంటే ప్రిన్సిపల్ వాల్యూ అనేది మనం ఇంతకు ముందు తీసుకున్నాం. ఇది 10,000 పైన తీసుకున్నాం. 10,000 పైన ఎంత పర్సెంటేజ్? 10%. ఎంత పర్సెంట్? 10% తీసుకున్నాం. రైట్. అప్పుడు ఫస్ట్ ఇయర్ నాకు ఇంట్రెస్ట్ 0 కట్ చేస్తే నాకు ఎంత వచ్చింది? 1000. మరి రెండో సంవత్సరం అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? సెకండ్ ఇయర్ అన్నప్పుడు ఏం చేస్తున్నాం? 10,000 పైన 10% తీసుకుంటాం, ప్లస్ మళ్ళీ ఈ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ పైన కూడా మళ్ళీ 10% చేస్తున్నాం. మనం ఇంతకుముందు డైరెక్ట్ 11,000 అనుకున్నాం. ఇక 10 ప్లస్ ఇది 1000, 11,000 అన్నాం. కానీ ఒకవేళ పర్టికులర్ గా చేస్తే ఏమవుతుందని చెప్తున్నా. అప్పుడు 10,000 పైన 10% 1000, 10,000 పైన 10%, అలాగే 1000 పైన ఇగో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ పైన కూడా మనం 10% తీసుకుంటున్నట్టు. అర్థమవుతుందా? ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ పైన కూడా 10% తీసుకున్నట్టు. ఇగో 0 క్యాన్సల్, అంటే ఇక్కడ 0 క్యాన్సల్. ఇగో ఇక్కడ 1000 వచ్చింది, ప్లస్ ఇక్కడ 100 వచ్చింది, అంటే నాకు 1100 వచ్చింది. ఇది సెకండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకేనా? ఇది రెండో ఇంట్రెస్ట్. క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అర్థమైంది కదా. అలాగే నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటున్నాం. ఇక్కడ మనం 10,000 పైన 10% చేస్తాం. బాగా అర్థం చేసుకో. 10,000 పైన ప్రిన్సిపల్ పైన మనం 10% చేస్తాం, ప్లస్ మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ పైన 10% తీసుకుంటాం. అంటే ఈ 1000 పైన 10% చేస్తాం. మళ్ళా ఈ 1000 పైన మనం ఇక్కడ ఎంత వచ్చింది? 1000 వచ్చింది కదా. ఈ 1000 పైన మనం 10% చేస్తాం. మళ్ళా ప్లస్ అని రాసుకొని ప్లస్, మళ్ళీ 1000 పైన మళ్ళీ 10% చేస్తాం. మళ్ళా ప్లస్ ఏంటంటే ఇక్కడ వచ్చిన 100 ఉంది కదా, ఆ 100 పైన కూడా మళ్ళీ మనం 10% చేస్తాం. 100 పైన కూడా 10% చేస్తాం. ఇది ఎక్కడిది అని అంటే 3వ సంవత్సరం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసే విధానం అది. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఇక్కడ 10,000 పైన 10% పడుతుంది. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ పైన 10% తీసుకుంటాం. ఇది సెకండ్. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 10,000 ప్రిన్సిపల్ పైన ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ పర్సెంట్ పడుతుంది. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ తీసుకుంటాం, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ తీసుకుంటాం, మరి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ పైన వచ్చిన ఇంట్రెస్ట్ పైన కూడా ఇంట్రెస్ట్ తీస్తాం. అర్థమవుతుందా? ఇది కాన్సెప్ట్. అప్పుడు మనం ఇక్కడ 0 కట్ చేస్తే 1000 వస్తుంది. ఇక్కడ మనం 0 కట్ చేస్తాం, ఇక్కడ 0 కట్ చేస్తే అక్కడ 1000 వస్తుంది, ప్లస్ ఇక్కడ 100 + 100, సో 100 వస్తుంది, ప్లస్ 100 వస్తుంది, ప్లస్ 10 రూపీస్ వస్తుంది. అందుకోసం మనం దాన్ని 1210 గా అంటున్నాం. అంటే అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నేను క్లియర్ గా రాస్తా చూడండి. ఫస్ట్ ఇయర్ ఎంత అంటే 10% పైన ఆర్ చేస్తాం.
సో ప్రిన్సిపల్ పైన అంటే సారీ పైన ప్రిన్సిపల్ 10,000 పైన ఆర్ చేస్తాం, ప్రిన్సిపల్ పైన ఆర్ చేస్తాం. ఇది ఫస్ట్ ఇయర్ది, ఇది ఫస్ట్ ఇయర్ది. సెకండ్ ఇయర్ది ఏమవుతుంది అని అంటే ప్రిన్సిపల్ పైన రేట్ ఆఫ్ పర్సెంట్ తీసుకుంటాం ప్లస్ సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ పైన రేట్ ఆఫ్ పర్సెంట్ తీసుకుంటాం. ఓకేనా, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ పైన రేట్ ఆఫ్ పర్సెంట్ తీసుకుంటాం. ఇది సెకండ్ ఇయర్ కాన్సెప్ట్. అలాగే థర్డ్ ఇయర్ తీసుకుంటే ప్రిన్సిపల్ పైన రేట్ ఆఫ్ పర్సెంట్ తీసుకుంటాం ప్లస్ ఫస్ట్ ఇంట్రెస్ట్ పైన రేట్ ఆఫ్ పర్సెంట్ తీసుకుంటాం, మళ్ళీ సెకండ్ ఇంట్రెస్ట్ పైన రేట్ ఆఫ్ పర్సెంట్ తీసుకుంటాం ప్లస్ మళ్ళీ మొదటి దానిపైన వచ్చింది కదా, దీనిపైన కూడా ఫస్ట్ ఇంట్రెస్ట్ పైన అంటే 1 రాస్తున్నా అంటే డబుల్ సారీ ఫస్ట్ ఇంట్రెస్ట్ పైన వచ్చిన దానిపైన కూడా రేట్ ఆఫ్ పర్సెంట్ చేస్తాం. ఇది దీని కాన్సెప్ట్, క్యాలిక్యులేషన్ చేసే విధానం అన్నట్టు. ఆర్ ప్రిన్సిపల్ పైన చేస్తాం, ప్రిన్సిపల్ తో పాటు ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ పైన, ప్రిన్సిపల్ తో పాటు ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏదైతే ప్రిన్సిపల్, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ మళ్ళీ ప్రిన్సిపల్ పైన వచ్చిన ఇంట్రెస్ట్ అన్నట్టు దాన్ని తీసుకున్నాం. మళ్ళీ సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్ లో తీసుకున్నాం కదా దానిపైన వచ్చినది. ఇది దాని క్యాలిక్యులేషన్. అంటే మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే నేను చెప్తా చూడండి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చెప్తా చూడండి. యాక్చువల్ గా ఫస్ట్ పాయింట్ ఏంటిది, సో ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసే విధానం ఏంటంటే ప్రిన్సిపల్ అమౌంట్ పైన కాదు ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసే విధానం అని తీసుకుంటాం. చూడండి, సో ఇక్కడ నాట్ ఓన్లీ ప్రిన్సిపల్ అమౌంట్ బట్ ఆల్సో చార్జ్డ్ ఆన్ ఇంట్రెస్ట్ అమౌంట్ అని చెప్పిండు కదా. ఇది కాన్సెప్ట్. ఎగ్జాంపుల్ ఎంత అనుకున్నా నేను 10,000 10% 3 years అమౌంట్ ఎంత లేదంటే ఇంట్రెస్ట్ ఎంత అనొచ్చు. సో నేను ఫస్ట్ కాన్సెప్ట్ వైజ్ గా తీసుకుంటున్నా. రైట్, కాన్సెప్ట్ తీసుకుంటే ఇప్పుడు 10,000 పైన 10% 1,000 వచ్చింది. ఇప్పుడు మనం 10,000 పైన 10% ఇక్కడ 1,000 వచ్చిందా, సెకండ్ ఇయర్ ఎలా 1,000 ప్లస్ 10,000 రెండు తీసుకొని 11,000 పైన 10% చేస్తాం. ఇక్కడ కూడా ఆర్ అనేది సేమ్ వస్తుంది. అర్థమైందా? మరి మళ్ళీ ఇంట్రెస్ట్ 1100 దీనిపైన వచ్చింది కూడా మనం మళ్ళీ యాడ్ చేసుకుంటే 12,010 పైన 12,100 పైన మనం 1210 వచ్చింది. ఇది థర్డ్ ఇయర్. మరి మూడింటిని కలుపుకుంటే 3310 అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. మరి ఇంకోటి నేనేమన్నా షార్ట్ కట్ అంటే 10% ఫ్రాక్షన్ రాసుకుంటే 1/10. ఇది 10 అనేది ప్రిన్సిపల్, బాగా అర్థం చేసుకోండి. ఇది ఏంటంటే ఈ 1 అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ అవుతుంది. రైట్, అప్పుడు 11/10 అంటే అమౌంట్ అవుతుంది. ఇది 11 అని ఎప్పుడైతే రాస్తామో అది అమౌంట్ అవుతుంది. 3 years అంటే క్యూబ్ రాసిన ఇప్పుడు 1331,000 వచ్చింది. ఇది దేని గురించి అవుతుంది, ప్రిన్సిపల్ 1000 అనేది. 331 అనేది ఇంట్రెస్ట్ రేషియో, అది కూడా నేను చెప్తాను మనం నెక్స్ట్ వస్తుంది. అప్పుడు 1000 కి 10,000 ప్రిన్సిపల్ అయితే మరి 331 కి ఎంత అంటే 331. ఇది షార్ట్ కట్. మరి ఇంకోటి నేనేం తీసుకున్నా అంటే సెకండ్ కాన్సెప్ట్ 10% 11/10 రాసిన 10:11 అని రాసిన అంటే ఫస్ట్ ఇయర్ ప్రిన్సిపల్ అమౌంట్ మళ్ళీ అమౌంట్ ప్రిన్సిపల్ గా మారుతుంది ఫస్ట్ సెకండ్ ఇయర్ లో, మళ్ళీ అది అమౌంట్ గా మారుతుంది. ఆ అమౌంట్ మళ్ళీ థర్డ్ ఇయర్ లో ప్రిన్సిపల్ గా మారుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ 10:11 10:11 10:11 తీసుకోవచ్చు. ఇక్కడ ఆర్ కనుకోవచ్చు, ఇక్కడ ఆర్ ఒకవేళ ఆర్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? మరి దీన్ని మనం ఏం రాసుకున్నామంటే కాన్సెప్ట్ 3. ఒకవేళ నాకు ప్రిన్సిపల్ ఇవ్వకుండా రేట్ ఆఫ్ పర్సెంట్ ఇచ్చి 3 years అని చెప్పేసి ఓన్లీ నాకు థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇచ్చిండే అనుకుందాం. అప్పుడు మనం తీసుకునేది ఫస్ట్ సెకండ్ థర్డ్. నేనేమన్నా ఎక్కడైనా కూడా 10:11 10:11 10:11 అవుతుంది అన్నా కదా. అప్పుడు 1210 అనేది మనం థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ అయితే 11 కి ఎన్ని టైమ్స్ 110, అలాగే 10 into 110 తీసుకుంటే 1100. మళ్ళీ ఇది సెకండ్ అమౌంట్ కదా, అప్పుడు ఇది 11 కి అయినప్పుడు ఇది 10 కి అవుతుంది. సో 1000 అనేది మనం ఏమన్నాం కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ సేమ్ కాబట్టి మనం 1/10 పైన వెళ్ళిపోవచ్చు. 1 కి 1000 అయితే 10 కి ఎంత, సో నీకు ఇక్కడ ఎంత వస్తుందంటే 10,000 అనేది నీ ఆన్సర్ వస్తుంది. ఓకే, మరి రెండో కాన్సెప్ట్ ఏం చెప్పినా అంటే ఇది 1000 ఇది 1100 ఇది 110 రేషియో. మరి మనం రేషియో ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే 10% 11/10 అని రాస్తున్నాం. 11/10 రాస్తే ఇక్కడ చూడండి, దీన్ని ఇక్కడ మిడిల్ ఇక్కడ థర్డ్, ఈ 3 years మనం ఎలా తీసుకోవచ్చు అంటే 10% చూడండి 11/10 ఉంది కదా, 10:11 కదా, లాస్ట్ వన్ 11 square ఉండాలి, ఫస్ట్ వన్ 10 square ఉండాలి, మిడిల్ వన్ 10 into 11 గా ఉండాలి. అర్థమవుతుందా? అందుకోసం చూడండి కట్ చేస్తే 10 square 100, అలాగే 121 అనేది 11 square, 10 square అంటే 10, 11 square అంటే 11, ఈ రెండే మల్టిప్లై మిడిల్ వాల్యూ వస్తుంది. అర్థమైందా? మరి మనం ఇంకోటి ఏమన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా క్లియర్ గా 10,000 పైన 10,000 పైన 10%, 10,000 పైన 10% మళ్ళీ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్, అలాగే 10,000 పైన 10% ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్, ఫస్ట్ ఇయర్ దానికి వచ్చిన దానిపైన ఇంట్రెస్ట్, అలాగే ఇది రాసిన అన్నట్టు. అర్థమవుతుందా? ఇది నేను ఇచ్చిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. సో దీన్ని మీరు ఇంట్రొడక్షన్ పార్ట్ లో మీరు ఏం చేయాలంటే క్లియర్ గా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఎక్కడైనా 10:1 10:11 వస్తుంది, 10:11 ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, లాస్ట్ మోడల్ దగ్గర యూజ్ అవుతుంది. ఫస్ట్ వాల్యూ
10 స్క్వేర్ అయితే లాస్ట్ వాల్యూ, 11 స్క్వేర్ అయితే మిడిల్ వాల్యూ, ఆ రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఇది దీని యాక్చువల్ కాన్సెప్ట్. మనం క్వశ్చన్ చేసే విధానం వేరే ఉంటది కానీ దీని అయితే మనం ఇలా అర్థం చేసుకోవడానికి, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇలా ఉంటది అని చెప్పడానికి మాత్రం ఇది యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా?